హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో నోరూరించే ఎగ్ ఫ్రైడ్ రైస్ని నార్మల్గా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనకు పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో కొంచెం వెజిటబుల్స్ అనేవి ఉంటే మనం ఈజీగా కూడా ఈ రైస్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా నేను ఒక గ్లాస్ రైస్ని అంటే బాస్మతి తీసుకున్నానండి. ఇక్కడ ఒక గ్లాస్ రైస్ని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకున్నాను. మనకు రైస్ వచ్చేసి 75% ఉడికితే సరిపోయిద్దండి. అండ్ ఈ వాటర్లో వచ్చేసి కొద్దిగా ఆయిల్ అండ్ సాల్ట్ కొంచెం తీసుకోనండి రైస్కి సరిపడా. అండ్ నేను ఇక్కడ వచ్చేసి ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట రైసు. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకోండి అండ్ సరిపోతుంది. ఇంకా రైస్లో వాటర్ అనేది ఎక్స్ట్రా వాటర్ ఉంటాయి కదా, అవి డ్రైన్ చేసుకొని ఇంకా రైస్ అనేది ఫ్యాన్ కింద ఆరబెట్టుకోనండి పల్చగా. అండ్ ఇక్కడ వచ్చేసి నేను వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకొని ఆల్రెడీ ప్లేట్లో మీకు చూపిస్తున్నాను. అన్నీ ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ, వెల్లుల్లి అండ్ అల్లం, రెడ్ చిల్లీ అండ్ కొత్తిమీర, పుదీనా, ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్ తీసుకున్నానండి. అండ్ అన్నీ కూడా కొంచెం కొంచెం క్వాంటిటీలో కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి వేరొక బౌల్ తీసుకొని 3 ఎగ్స్ని తీసుకున్నాను కదా, 3 ఎగ్స్ని బీట్ చేసుకొని అండ్ ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్, మిరియాల పొడి ఉంటుంది కదా, మిరియాల పొడి అలాగే కొద్దిగా బ్లాక్ సాల్ట్ తీసుకున్నాను, పావు ఇంచు. అండ్ ఈ మిశ్రమాన్ని బాగా బీట్ చేసుకోనండి, బాగా కలుపుకోవాలి. ఇలా వేస్తే చాలా బాగుంటుందండి. ఇలా ఎగ్ బీట్ చేసుకొని డైరెక్ట్గా కాకుండా ఇలా యాడ్ చేసుకున్నారంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ ఎగ్కి మనకి పెప్పరు అండ్ సాల్ట్ సరిపోతుంది కదా, పెప్పర్ పట్టేసి ఇంకా టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. అండ్ ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఒక ఫుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ మనం తర్వాత యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్ మిశ్రమాన్ని యాడ్ చేశాను అనమాట. మనకు ఈ మిశ్రమాన్ని యాడ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా అన్నీ బీట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా మొత్తం ఇలా సపరేట్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై అవ్వాలండి. అంటే పచ్చివాసన అనేది పోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. ఆ తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అండ్ ఇందులో వెల్లుల్లి, అల్లంని కొంచెం ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఆ తర్వాత మనం కట్ చేసిన వెజిటబుల్స్, ఆనియన్స్, క్యాప్సికమ్, రెడ్ చిల్లీ, క్యాబేజీ, క్యారెట్ అండ్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను, జస్ట్ పించు, ఎందుకంటే మనకు ఈ వెజిటబుల్స్ అనేవి ఫాస్ట్గా కుక్ అవుతాయి. కొంచెం ఒక లిడ్ పెట్టుకొని తీసారంటే 2 మినిట్స్లో మనకి కొంచెం బాయిల్ అవుతాయి కదా. ఎక్కువ ఉడకవసరం లేదండి, కొంచెం ఉడికితే సరిపోయిద్ది మనకు ఈ ఫ్రైడ్ రైస్లో. ఒక 2 మినిట్స్ తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులో మనం బాయిల్ చేసుకున్నాం కదా రైస్ని, ముందుగానే ఈ రైస్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం ఈ రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో నేను ఇప్పుడు సాసెస్ అనేది యాడ్ చేస్తున్నాను. 2 ఫుల్ స్పూన్స్ వరకు నేను సోయా సాస్ తీసుకున్నాను. సోయా సాస్ అనేది కంపల్సరీ అండి. అండ్ ఆ తర్వాత 2 ఫుల్ స్పూన్స్ వరకు నేను ఇక్కడ గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి, గ్రీన్ చిల్లీ సాస్. ఆ తర్వాత రెడ్ చిల్లీ కూడా ఒక ఫుల్ స్పూన్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం వెనిగర్ తీసుకున్నాను అనమాట, ఒక ఫుల్ స్పూన్ తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ సాసెస్ వేసాం కదా, ఈ సాసెస్ అనేవి బాగా మిక్స్ అయ్యేలాగా మనం ఈ రైస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్నారంటే మనకు రైస్కి బాగా పట్టేస్తవి సాసెస్ అనేవి. అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం బ్లాక్ సాల్ట్ అలాగే కొంచెం మామూలు సాల్ట్ తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత కొంచెం కారం తీసుకున్నాను. ఇది పిల్లల కోసం చేస్తున్నాను అనేసి కొంచెం కారం అనేది తగ్గించి తీసుకున్నానండి. ఆ తర్వాత మనము ఎగ్స్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ మిశ్రమం, ఈ ఎగ్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. మొత్తం రైస్కి పట్టే విధంగా కలిసే విధంగా కలుపుకోండి. అండ్ ఆ తర్వాత కొంచెం లాస్ట్లో
ఇంకా కొత్తిమీరని యాడ్ చేసేయండి. లాస్ట్లో గార్నిష్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర పుదీనా 2 తీసుకోండి. ఆ తర్వాత ఇవి యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ వరకు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లాస్ట్లో కంపల్సరీ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా టాస్ చేసుకోండి. అడుగు అనేది అంటకుండా బాగా టాస్ చేశారంటే మనకు టేస్ట్ బాగా వస్తుందన్నమాట. 5 మినిట్స్ వరకు ఇలా కలిపేసుకొని రెడీ చేసుకున్నారంటే అప్పటికప్పుడు పిల్లలు అడిగినప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఫ్రైడ్ రైస్ అనేది సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి. అండ్ ఆ తర్వాత ఇంకా నేను రైస్ అనేది వేరొక ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.